2024-25 సంవత్సరానికి గాను అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలలు గడిచిన తర్వాత మిగిలిన 4 నెలల కోసం బడాయి కొప్పలు పోతూ వాస్తవాలకు ఏమాత్రం దగ్గరగా లేకుండా వారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా విచారకరం. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరుత్సాహానికి నైరాశ్యానికి నెట్టివేసిందనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త పదం పట్టుకొస్తారు. 2020 ఒక విజన్ అంటారు, లేకపోతే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు, లేకపోతే ఇప్పుడు 2047 విజన్ అంటారు. 2047లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ 1 అవుతుందంటే సంతోషమే. 2047 సంగతి పక్కన పెడదాం. మీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాల పరిమితిలో 6 నెలలు అయిపోయింది. మిగిలిన 4.5 సంవత్సరాల కాలంలో మీరేం చేస్తూ ఉన్నారు? మళ్ళీ ఏమన్నా అంటే నాలెడ్జ్ ఎకానమీ అంటారు. కరెక్ట్ అబ్బా, నాలెడ్జ్ ఎకానమీని కొంచెం ఫర్దర్ యూ డిఫైన్. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, ఈ కుటుంబ సర్కార్కి నేను చెప్తా ఉన్నాను, మీ నాలెడ్జ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ మీద, మీ యొక్క సిద్ధాంతం మీద మీరు ముందుకు పోతున్నప్పుడు ది ఎకానమీ షుడ్ బి డ్రివెన్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ డస్ ఇట్ నాట్ ఇన్క్లూడ్ ఎడ్యుకేషన్? మీ నాలెడ్జ్ ఎకానమీలో విద్యకు స్థానం లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను. నాణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు మంచి వసతులతో పాటు వారికి ఉపాధ్యాయుల కొరత లేకుండా, ముఖ్యంగా నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020లో మరి పొందుపరిచినటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ స్ట్రక్చర్, దాన్ని అమలు చేసే ఒక కనీసమైనటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతి చోట అబద్ధాలే, ప్రతి చోట వాస్తవం, మరి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడతారు. సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన స్పీచ్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఎంత పచ్చిదగా! సూపర్ 6 హామీలో అతి ముఖ్యమైనది ఇప్పుడే నేను చెప్పాను, ఈ యొక్క తల్లికి వందనం. ఇది అమలు చేస్తూ ఉన్నారంట. కనీసం బడ్జెట్ కేటాయింపులు కూడా వాస్తవానికి దగ్గర లేకుండా 13,000 కోట్లు కావాలంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు మీరు చేస్తే, మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటు.